హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. మా వంటింటికి మరొకసారి స్వాగతం. ముల్లంగి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఇడ్లీ దోశల్లోకి ఇంకా రైస్తో తినడానికి బాగుంటుంది. ఈ చట్నీ చేయడానికి కావాల్సినవి: ముల్లంగి, ఒక పెద్ద సైజు ముల్లంగి తీసుకుని చెక్కంతా తీసేసి బాగా కడిగి ఇలా పల్చగా తరిగి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇక్కడ 2 విరగొట్టి పెట్టాను. చట్నీ ఎంత కారంగా కావాలో దానికి తగ్గట్టుగా మీరు మిరపకాయలు తీసుకోండి. 4 లేక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఈ విసిరికాయ సైజులో చింతపండు, 1 స్పూన్ శనగపప్పు, 7 నుంచి 8 గింజలు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, పోపులోకి ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, 2 నుంచి 3 స్పూన్లు నూనె, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు ఇంక చట్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత శనగపప్పు, మెంతులు వేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని 1 రవ్వ వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గగానే కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసుకోవాలి. సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. బాగా కలుపుకొని ముల్లంగి ముక్కల్ని మగ్గించుకోవాలి. ముల్లంగి ముక్కలు సగం ఉడకగానే జీలకర్ర, కొత్తిమీర, చింతపండుని ఇలాగా గుజ్జులాగా చేసి వేస్తున్నానండి. అలాగే చింతపండుని పచ్చిగా కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర ఈ గుజ్జు అవైలబుల్ ఉంది రెడీగా ఇంట్లో, సో అది కలుపుకుంటున్నాను. ముల్లంగి ముక్కలు పూర్తిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత చట్నీ రుబ్బుకోవాలి. చట్నీ రుబ్బటం అయిపోయిందండి. చట్నీ రుబ్బుకునేటప్పుడు మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొద్దిగా బరకగా రుబ్బుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము. చాలా థిక్గా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. నేను రుబ్బుకునేటప్పుడు నీళ్ళు అస్సలు యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాము. పోపు కోసము ఒక ప్యాన్లో నూనె వేడి చేసి మినప్పప్పు, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. చిటపట్లాడగానే కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపుని ఇప్పుడు చట్నీ కలుపుకోవాలి. ముల్లంగి చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.